చూస్తున్నారు కదా మన చుట్టూ తిరుగుతుంది డ్రోను. ఇదే అనమాట సర్కిల్ మోడ్ దీనికి. ఇది మన చుట్టూ తిరిగిన వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ తెలుగు బ్లాగ్స్. చూస్తున్నారు కదా నేను ఈ వీడియోలో మీకు డీజే నియో డ్రోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అనమాట. నేను ఈ డ్రోన్ వచ్చేటప్పటికి మలేషియా నుంచి తెప్పించాను అనమాట. నాకు ఎంత కష్టపడింది, ఈ డ్రోన్ అందులో ఏమేమి వచ్చాయి, దాని ఫ్లయింగ్ కెపాసిటీ ఏంటి, నేను మొత్తం మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇదే అనమాట డీజేఐ నియో డ్రోన్ బాక్స్. ఇది చూస్తున్నారు, ఇది అనమాట మెయిన్ డ్రోను. ఎందుకంటే మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇందులో ఏమైతే ఉన్నాయని చెప్పేసి. చూస్తున్నారు కదా ఇవైతే బ్యాటరీస్ అనమాట. నేను తీసుకున్నది కాంబో ప్యాక్ అనమాట. కాంబో ప్యాక్లో మాత్రమే బ్యాటరీస్ వస్తాయి. మీరు ఓన్లీ డీజే నియో డ్రోన్ తీసుకున్నారనుకోండి, అందులో ఒక సింగిల్ డ్రోను ఒక బ్యాటరీ మాత్రమే ఉంటుంది అనమాట. మన కాంబో ప్యాక్ తీసుకుందామంటే ఇందులో మనకి అడిషనల్గా 2 బ్యాటరీస్, బ్యాటరీ హబ్ వస్తుంది అనమాట, ఛార్జింగ్ హబ్, ప్లస్ మనకి RC రిమోట్ అయితే వస్తుంది అనమాట. ఈ సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది మన కాంబో ఆఫరు. చూస్తున్నారు కదా ఇవి బ్యాటరీవి. ఇలా మనకి 3 బ్యాటరీస్ అయితే వస్తాయి అనమాట. దీనికి డైరెక్ట్ ఛార్జింగ్ మనం పెట్టేసేసుకోవచ్చు. ఇదైతే RC రిమోట్ అనమాట. ఇది చూస్తున్నారు కదా ఇది మెయిన్ RC రిమోట్. దీంతో మన డ్రోన్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఇదనమాట మన మెయిన్ యూనిట్ డీజే నియో అని చెప్పేసి. చాలా చిన్న డ్రోన్ అనమాట. ఇది జస్ట్ 135 గ్రామ్స్ మాత్రమే ఉండిద్ది అనమాట. కానీ ఇది 4K వీడియో రికార్డ్ అని చేస్తుంది. ఇది డీజేఐలో ఇది మంచి ఎంట్రీ లెవెల్ డ్రోన్ అనమాట. ఇది లాస్ట్ 3 months అవుతుంది అనమాట ఇది రిలీజ్ చేసేసి డ్రోన్ని. ఎవరైనా ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళు దీన్ని కన్ఫామ్గా అయితే బై చేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం అసలు ఎలా ఫ్లై అవుతుంది అని చెప్పేసి. ఇది మనకి కంప్లీట్లీ అయితే నడుస్తుంది అనమాట. మనకి దీనికైతే RC రిమోట్ అయితే అవసరం ఉండదు. ఇందులో మనకి 6 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ 6 మోడ్స్ మనం ఏ హైట్లో ఫ్లై అవుతుంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, మనం మొత్తం అయితే ఫ్లై చేసి చూద్దాం. చూస్తున్నారు కదా మనం ఇప్పుడు డ్రోన్లో అయితే మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసేద్దాం అనమాట. మనకి 3 బ్యాటరీస్ అయితే ఉంటాయి. దీనిలో మనం ఒక బ్యాటరీ తీసేసుకొని మన డ్రోన్లో అయితే పెట్టేసేద్దాము. చూస్తున్నారు కదా మనకి బ్యాక్ సైడ్ అయితే పెట్టాలన్నమాట. ఇలా మనకి బ్యాటరీ పిన్స్ కూడా ఉంటాయి. ఈజీగా జస్ట్ ఇన్సర్ట్ చేసేసేసి ప్రెస్ చేయడమే అనమాట. ఇదైతే లాక్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఈ ఒక్కొక్క బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి 18 minutes అయితే ఫ్లై అవుతుంది అనమాట ఈ బ్యాటరీ తోటి. సో ఓన్లీ 18 minutes మాత్రమే, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు అనమాట. అందుకే మీరు డెఫినెట్లీ కాంబో బ్యాటరీస్ అయితే తీసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఫ్లై చేయాలనుకున్న వాళ్ళు. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది అనమాట. స్టార్ట్ బటన్ అయితే ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఒక హోల్గా ప్రెస్ చేయాలి 3 seconds. చూస్తున్నారు కదా మనకి డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇలా అయితే ఉంటుంది అనమాట డ్రోను. మనం నెక్స్ట్కి అయితే మన RC రిమోట్కి అయితే మన మొబైల్ కనెక్ట్ చూపిద్దాం అనమాట. సో చూస్తున్నారు కదా ఇదే RC రిమోట్ అనమాట. కంట్రోలర్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. ఇక్కడ కంట్రోల్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అనమాట. దీన్ని ఈజీగానే ఉంటుంది. ఈ RC రిమోట్కి మనం సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. దీనికి ఇక్కడ ఛార్జింగ్ పిన్ అయితే ఉంటుంది. ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్ బటన్స్ ఉంటాయి అనమాట. జస్ట్ బటన్ నొక్కితే మనకి ఇలా ఆన్ అయిపోతుంది. సో మనకి మొబైల్ అయితే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి డీజే వాళ్ళు ఏమేమి ఇస్తారంటే మనకి ఇలా లైటింగ్ కేబుల్ ఇస్తారు, ప్లస్ C-type కూడా ఇస్తారు. ప్లస్ పాయింట్ అనమాట. ఎవరైనా ఓల్డ్ యాపిల్ యూజర్స్ ఉన్నారంటే iPhone 14 దగ్గర నుంచి వాళ్ళకి లైటింగ్ కేబుల్ కావాలి కాబట్టి వాళ్ళకైతే ఇది లైటింగ్ కేబుల్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి మనకి 2 కేబుల్స్ అయితే ఇస్తారు. మీరు లైటింగ్ వాడితే లైటింగ్, లేకపోతే నార్మల్ అయితే నార్మల్ అనమాట. సో మనకి 2 కేబుల్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి ఇన్సర్ట్ పిన్ ఉంటుంది అనమాట. ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మనకి దీంతో పాటు మనకి బాక్స్లో ఇంకా ఏమొస్తాయి అంటే ప్రొపెల్లర్స్ వస్తాయి అనమాట. 2 వస్తాయి అనమాట. సో దీంతో పాటు మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇంకోటి ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది ఉంటుంది అనమాట. మనం ప్రొపెల్లర్స్ని
బిగించుకోవడానికి రిమూవ్ చేయడానికి ఇలా ఇదైతే ఇస్తారనమాట. సో మనం అయితే దీనికి మన మొబైల్ని కనెక్ట్ చేసి మనం ఫ్లై చేసి అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ అయితే మన మొబైల్లో డీజే ఫ్లై ఒక యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్తో మనం ఫస్ట్ అయితే కంట్రోల్ చేద్దాం. ఇందులో మొత్తం 6 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. రిమోట్ అవసరం లేకుండా ఫ్లై అవుద్ది అనమాట. ఫస్ట్ మనం చూద్దాం ఆ మోడ్స్ ఏంటి అని చెప్పేసి. మనకి ఇట్లా స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది అనమాట, యాప్లో ఉంటుంది. జస్ట్ మనం ఆ స్టార్ట్ బటన్ నొక్కితే చాలన్నమాట, స్టార్ట్ అయిపోతుంది డ్రోను. ప్రజెంట్ మనం ఏ మోడ్లో ఉందో చూద్దాం అనమాట ఇప్పుడు. ప్రస్తుతం అయితే ఇది మనల్ని ఫాలో చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నన్ను ఇది నెట్ వెళ్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎలాంటి రిమోట్లు అయితే ఏమి లేవు అనమాట. జస్ట్ అది నన్ను ఫాలో అవుతూ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఒక ఫ్యూచర్ అనమాట. వీడియో కూడా అయితే బాగా వస్తుంది. వీడియో అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఇది ఈ ఫీచర్ కూడా ఉందన్నమాట దీనిలో. ఇప్పుడు మనం దీన్ని ఆపేసేయాలనుకోండి, ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ మనం ఇక్కడైనా స్టాప్ కొట్టేసేయచ్చు. మనం డ్రోన్ కింద హ్యాండ్ పెట్టినా ఆగిపోద్ది అనమాట. ఇది చూసారా, ల్యాండింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మనం ఎలాంటి బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం జస్ట్ డ్రోన్ కింద హ్యాండ్ పెట్టామంటే అది మన హ్యాండ్లో అయితే మన హ్యాండ్ ల్యాండ్ అయిపోద్ది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉంది. ఇది ఫస్ట్ రౌండ్ మనం చూసిన ఫాలో అనమాట. మనం ఇంకా వేరే మోడ్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మోడ్ చూసాం కదా, మనం ఇప్పుడు అయితే మోడ్ చేంజ్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు డ్రోనీ మోడ్లో అయితే ఉందన్నమాట. మనం చూద్దాం ఇప్పుడు ఏం చేస్తే, ఎంత హైట్లో ఎగురుతుంది ఏంటని చెప్పేసి. చూస్తున్నాం కదా, మనం అయితే దీన్ని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా 2, 1. చూస్తున్నారు కదా, డ్రోన్ చాలా హైట్గా అయితే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, అది ఇంకా నన్ను ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఒక చోట నుంచే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. నేను మీకు తర్వాత ఆ వీడియో అయితే చూపిస్తాను ఎలా తీసిన డ్రోన్. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫోకస్ చేసే ఉందని అనమాట. ఫోకస్ చేసేసి అయితే వీడియో తీస్తుంది ఒకే ప్లేస్లో ఉండేసి. ఇంకొంచెం హైట్లో నాకు చెట్లు అయితే ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి హైట్లో వెళ్ళినట్టు ఉందన్నమాట. అది మనం ఎంత దూరం వెళ్ళాలంటే అది మనల్ని రికార్డ్ చేస్తూనే ఉంటుంది వీడియో. నేను మీకు ఈ డ్రోన్ రికార్డ్ చేసిన వీడియో నేను మీకు తర్వాత చూపిస్తాను అనమాట, ప్లే చేస్తాను. సర్కిల్ మోడ్ చూద్దాం ఇప్పుడు. మనం ఏమాత్రం మనల్ని సర్కిల్లో డౌన్లోడ్ చేస్తూ ఉండిద్దో. ఇది సర్కిల్ వినిపిస్తుంది కదా, ఇప్పుడు సర్కిల్ మోడ్లో అయితే ఉంది. మనం వెళ్తూ ఉంటే అది మన చుట్టూ తిరిగి వీడియో తీస్తూ ఉంటుంది అనమాట. చూద్దాం ఇప్పుడు. టూ, 1. చూస్తున్నారు కదా, మన చుట్టూ తిరుగుతుంది డ్రోను. ఇదే అనమాట సర్కిల్ మోడ్ దీనికి. ఇది మన చుట్టూ తిరిగిన వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. దీనికి ఎటువంటి రిమోట్ ఏం అవసరం లేదనమాట. ఈజీగా మనల్ని అయితే ఈ ఫీచర్తో మనం అయితే ఓన్గా కూడా రికార్డ్ చేసేసుకోవచ్చు అనమాట. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. కానీ మనం ఎక్కువ హైట్లో ఫ్లై చేయాలంటే మాత్రం కాకపోతే మనం ఆర్సీ రిమోట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం సింగిల్గా వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట డ్రోన్లో. ప్రజెంట్ అయితే 4Kలో అయితే ఉందన్నమాట వీడియో. 4K అయితే రికార్డ్ అవుతుంది. ఇంకోసారి చూడండి ఎలా రికార్డ్ అవుతుంది ఏంటని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎలా ఉందో.
చూస్తున్నారు కదా, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆర్సీ రిమోట్కి మొబైల్ అయితే కనెక్ట్ చేసేసుకుని మనం కొంచెం హైట్లో ఫ్లై చేసి చూద్దాం అనమాట. మనకి ఇక్కడ కేబుల్ అయితే ఉంటుంది అనమాట. C2C అయినా ఉంటుంది, C2 లైటింగ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఏ పిన్ అయితే ఆ పిన్ సెట్ చేసేసుకోండి. మొబైల్ ఇందులో పెట్టేసేయడం అనమాట, ఈజీగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి 2 బటన్స్ ఇలా పట్టుకుంటే ఆన్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు మంచి హైట్కి అయితే పంపిద్దాం అనమాట. ఏ హైట్కి వెళ్తుందని చెప్పేసి. చూస్తున్నారు కదా ఏ హైట్లో అయితే ఫ్లై అవుతుంది అనేది. చూస్తున్నారు కదా ఏ హైట్లో ఫ్లై అవుతుందో. చూస్తున్నారు కదా, డ్రోన్ అయితే ఇదనమాట. డిఫరెంట్ మోడ్లో అయితే ఫ్లై చేసాం, మంచి హైట్లో అయితే ఫ్లై అవుతుంది. చూస్తున్నారు కదా, వీడియో క్వాలిటీ అయితే పర్లేదు అనమాట, బాగానే ఉంది 4Kలో. మన డ్రోన్ తెచ్చింది మా వాడు అనమాట, మా బ్రదర్ మలేషియాలో ఉంటాడు. వస్తా డ్రోన్ తెచ్చారనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి INRలో 31,000 అయితే పడింది. సో మనకి ఇండియాలో అఫీషియల్ డ్రోన్స్ అయితే ఏం సేల్ చేయరు అనమాట. సో అక్కడి నుంచి తెప్పించేసేసుకోండి. DJI Neo అనమాట. ఇది కొత్తగా రీసెంట్గా రిలీజ్ అయిందనమాట. యూఎస్లో అయితే $200 అయితే ఉంది. మనకి మలేషియాలో అనుకున్న 1529 రింగిట్స్ అయితే పడుతుంది అనమాట. INRలో కన్వర్ట్ చేస్తే 31,000 అయితే పడుతుంది. పర్లేదు, ఎంట్రీ లెవెల్ పడుతున్న వాళ్ళు అయితే మంచిగానే ఉందన్నమాట. వర్తే అనమాట. ఇది DJI అంత మంచి బ్రాండ్ నుంచి డ్రోన్ అనమాట, లో కాస్ట్లో పర్లేదు అనమాట. డ్రోన్ తెచ్చింది మా. చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే ఇంతే అనమాట. DJI Neo డ్రోన్ అన్బాక్సింగ్ అనమాట. అప్కమింగ్ డేస్లో మన ఛానల్లో డ్రోన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. I'm inspired by thirst, I'm inspired by worth. I desire your